హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు సంక్రాంతి కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే సంక్రాంతి రోజున ముగ్గేసుకున్నాము. అలాగే ఇప్పుడు చూడండి గాలిపటాలు ఎగరేస్తున్నాము. జిజ్ఞాస్ని ఇప్పుడైతే మనం గాలిపటం అయితే ఎగరేస్తున్నాము. ఒకసారి చూడండి ఎంత పైకి అయితే ఎగిరింది మన గాలిపటం. ఇప్పుడు మనం గాలిపటాలు అయితే ఎగరేసేస్తున్నాం. చూడండి పోటీకి ఇంకో గాలిపటం కూర వచ్చింది. ఈ రెండింటికి మనకైతే పోటీలు, మధ్యలో గద్దలు కూర ఉన్నాయి. సో మనం ఇలాగే ఎగిరేస్తున్నాం ఈ గాలిపటము. సో రెండు కూడా ఫైట్ అవ్వాలి. ఇప్పుడు ఫైట్ అవ్వి దేనికో దానికైతే కట్ చేసుకుంటాము. ఇప్పుడైతే మనం అలా కట్ చేయాలో మీకు చూపెడుతున్నాము. ఈ గాలిపటం అయితే పైకి కిందకి ఇలా గంట నుంచి వచ్చేస్తుంది. ఈరోజు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి, మందో లేకపోతే ఆల్దో. ఇవ్వండి దగ్గరికి అయితే వచ్చేస్తుంది రెండు కూడా. సో ఇంకా ఫ్రెండ్స్, ఇలాగే మేమైతే గాలిపటం అనేది ఈరోజు ఆడుకుంటున్నాము. మేము మా ఫ్రెండ్స్ అందరం. సో అందరం కలిసి ఇలా గాలిపటం ఆట అయితే ఆడుకుంటున్నాము సంక్రాంతికి. ఇప్పుడైతే ఆడుతున్న కొద్దీ ఇలా చూస్తూనే నుంచి వేరే వాళ్ళ గాలిపటం అయితే కట్ అయిపోయింది. సో చూడండి ఎలా కట్ చేసిందంటే దారం అన్నది ఇలా లాగింది ఒకసారి వాళ్ళ గాలిపటంకి. సో ఈజీగా కట్ అయిపోయింది, మన గాలిపటమే గెలిచినట్టు. ఇలా మేమైతే పిండి వంటలు వండుకొని ముగ్గేసుకొని కైట్స్ అంతా ఎగరేసుకొని మేమైతే సంక్రాంతి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు మనమే విన్నర్స్ అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలాగనిపించిందో చూడండి. నేనైతే మళ్ళీ లాగేస్తున్నాను రివర్స్. ఈ ముగ్గు కూర మా మమ్మీయే వేశారు. ఈ ముగ్గు చాలా చాలా బాగుంది కదా. మా మేడం వేస్తూనే మంచి కలర్స్ రంగోలీస్ అన్నది వేశారు. ఈ ముగ్గులేమించి నాకు చాలా చాలా బాగా నచ్చాయి. నిజంగా బాగా వేశారు మా మేడం ఇంకా మా మమ్మీ కలిపి అయితే వేస్తారు. ఇద్దరు కలిపి అయితేనేమించి ఈజీగా ఇవన్నీ ముగ్గులు తయారు చేస్తారు. ఈ ముగ్గులు కూర పోటీలు కట్టచ్చేమో అన్నంత అనిపించింది. చాలా బాగా నచ్చింది నాకు. సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు కదా, ముగ్గులు అవన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు సిటీలో ఉన్నాం కాబట్టి ఎవరు పట్టించుకోరు పెద్దగా సంక్రాంతి అంటే ముగ్గుల పోటీ అనేసి. కానీ మన పాత సాంప్రదాయాలు మనం ఎప్పుడూ మర్చిపోం కదా. ఈ రోజున మనం గాలిపటాలు ఎగరేసుకొని ముగ్గులు వేసుకొని తలస్నానం చేసి అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా కొద్ది మందిలో అయితే పల్లెటూర్లకు వెళ్ళి బాగా జరుపుకుంటారు. మేమైతే నుంచి ఇంట్లోనే ఉండిపోయాము ఈసారి సంక్రాంతికి. ఇంట్లోనే ఉండైతే మేము మా ఫెస్టివల్ని బాగా జరుపుకున్నాము. కలర్స్ వేసాము. ఇది అయితేనేమించి చూడండి రథం ముగ్గంట. ఇది రథం ఏమించి నేనే వేసాను. రథం మా మేడం వేస్తే దానికి తాడు లాగా అంటారు కదా, ఈ తాడు. ఇదేమించి మీరు పల్లెటూరులో చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఎక్కడో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లకి ఎంత చేస్తారు అంటే ఏంటంటే ఆ రథం అన్నది వెళ్తుంది అన్నమాట. అది అర్థము. సో నాకు తెలీదు, మా మేడం చెప్పారు. ఇప్పుడైతేనేమించి ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి కదా, కలర్స్గా ఉంది. ఈ ముగ్గు కూడా బాగుంది వైట్ టైల్స్ మీద. కానీ ఈ ముగ్గుకి ఏమించి ఎక్కువగా కలర్స్ ఉంటే చాలా బాగున్నదేమో అనిపించింది. ఓన్లీ గ్రీన్ కలర్ అయిపోయింది కదా. ఇదంతా కూడా మేమే ముగ్గులను వేస్తాము. ఈ సంక్రాంతికి అయితేనేమించి ఒక్క చోటు కూడా ఖాళీ ఉంచకుండా ముగ్గులు అయితే వేస్తాము. ఫుల్గా కూడా క్లీన్ చేసి ముగ్గు వేసాము. ఈ ముగ్గులు నాకు చాలా చాలా బాగా నచ్చాయి. మీకు ఎలాగనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదైతేనేమించి మన సంక్రాంతి చిన్న వ్లాగ్ లాంటిది. ఈ ముగ్గులు కూడా నాకు చూస్తుంటేనేమించి నానే వేయాలనిపించింది, కానీ నేనే వేయలేదు, మా మమ్మీ వేశారు ముగ్గులు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నాకు వేయడాలు అనిపించింది. మా మమ్మీ అయితేనేమించి చాలా బాగా వేశారు కదా ముగ్గులు. నాకు నిజంగా బాగా నచ్చింది. ఇంటి ముందు కూడా ముగ్గులు ఉంటే లక్ష్మీదేవి వస్తుంది అంటారు. సో మీరు దీన్ని నమ్ముతారా అయితే కామెంట్ చేయండి. ఇలా చూడండి ఖాళీ లేకుండా అటు సైడ్ తప్ప మొత్తం కూడా ముగ్గులు వేస్తారు. ఇది 8 చొక్కులు 16 చొక్కులు 20 చొక్కులు 50 చొక్కులు ముగ్గులు అన్నీ వేస్తారు మా మమ్మీ అన్నది. సో లిఫ్ట్ ముందు కూడా బాగా వేశారు. 2 మొక్కల దగ్గర ఇలా ప్రతి దాంట్లో ముగ్గులు వేసుకొని అయితే మేము వెళ్ళాము. ఇదిగోండి చూడండి ఇంటి ముందు అయితే ముగ్గు. ఇలా మన ఇంటి ముందు అయితే ముగ్గు ఉండడం అన్నది చాలా మంచిది అంటారు పెద్దలు. సో నాకైతే అన్నిటికన్నా మీకు అన్ని ముగ్గులు చూపెట్టాను కదా, ఈ అన్ని ముగ్గుల్లో నాకు ఈ ముగ్గు అన్నది బాగా నచ్చింది, బాగా హైలైట్. ఇప్పుడు రథం గురించి మీకు బాగా క్లియర్గా చెప్తాను. మనం రథం అన్నది వేసేటప్పుడు ఈ రథం తాడులాగా ఉన్నది కదా, ఇదేమించి అందరూ దూరంగా వేస్తారు. ఈ తాడు ఏమించి నేనే వేసాను. సో ఇదైతేనేమించి బయట రోడ్డు దగ్గర వరకు వేసాను అనమాట.
కానీ పల్లెటూరులో మీరు కనుక చూస్తున్నట్టయితే ఎంతో దూరం వేస్తారు, అది మీరు గమనించే ఉంటారు. సో ఇలాగ మా సంక్రాంతిని అయితే బాగా జరుపుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.